ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలు ఆసక్తిగా సాగుతున్నాయి. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఈ పోటీల్లో పోటీదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక విందును ఏర్పాటు చేసింది. హైదరాబాద్ ఐకానిక్ ప్లేస్ చౌమహల్లా ప్యాలెస్లో ఈ విందు ఏర్పాట్లు చేశారు. ఈ విందు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు మంత్రులు, వివిధ ప్రభుత్వాధికారులు పాల్గొన్నారు. నాగార్జున సహా సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా ఈ విందులో పాల్గొన్నారు. చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ అనంతరం మిస్ వరల్డ్ పోటీదారులు చౌమహల్లా ప్యాలెస్ను సందర్శించారు. సాయంత్రం వేళ వారందరికీ ప్యాలెస్ ప్రధాన ద్వారం వద్ద షెహనాయ్ సంగీతంతో ఘన స్వాగతం లభించింది. పాత బస్తీ సంస్కృతి సాంప్రదాయాలను తెలిపే నృత్య రీతిలో మహిళలు ఆహ్వానం పలికారు. అనంతరం ప్యాలెస్లో హైదరాబాద్తో పాటు చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్ తదితర చారిత్రాత్మకమైన నిర్మాణాలు, కట్టడాలపై మిస్ వరల్డ్ పోటీదారులకు వీడియో ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. నిజాం హయాంలో వినియోగించిన గద్దె, ఇతర రాజసింహాసనం, నిజాం పాలకులు వినియోగించిన వస్తు సామాగ్రిని ప్యాలెస్లో దర్బార్ హాల్లో ఉంచగా వాటిని అందాల భామలు పరిశీలించారు. చౌమహల్లా ప్యాలెస్ 300 సంవత్సరాల చరిత్రను, విశిష్టతను తెలుసుకున్నారు. నిజాం పాలకులు, వారి కుటుంబ సభ్యుల ఫోటోలను మిస్ వరల్డ్ పోటీదారులు, ప్రతినిధులు ఆసక్తిగా తిలకించారు. చౌమహల్లా ప్యాలెస్ అద్భుతమని కొనియాడారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందులో గుమగుమలాడే హైదరాబాద్ ప్రత్యేక వంటకాలను ఆరగించారు. పసందైన హైదరాబాదీ వంటకాలతో రుచికరమైన విందును ఆరగించామని చెప్పారు సుందరిమణులు. వంటకాలన్నీ చాలా బాగున్నాయని, మంచి ఏర్పాట్లు చేశారంటూ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ ఆతిథ్యం, తెలంగాణ ప్రజల ఆదరణ తమను మైమరిపించిందని, ఈ పర్యటన జీవితాంతం గుర్తుపెట్టుకుంటామని తెలిపారు. ఇక తెలంగాణ జరూరానా అనే నినాదాన్ని తమ దేశంలో వినిపిస్తామని చెప్పారు. మిస్ వరల్డ్ ఈవెంట్తో హైదరాబాద్ ప్రపంచ చిత్రపటంలో నిలిచిపోతుందని హీరో అక్కినేని నాగార్జున అన్నారు. హైదరాబాద్లో హిందూ ముస్లిం సామరస్యత, సహజీవనంతో జీవించే విధానం చాలా బాగా నచ్చిందని, చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఈ విషయాన్ని గమనించినట్లు మిస్ వరల్డ్ ప్రతినిధులు చెప్పుకొచ్చారు.